హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు లీగల్ అవేర్నెస్లో ప్రైవేట్ స్కూల్ చేస్తున్న దోపిడీల గురించి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఉన్నవాడు లేనివాడు, పేదవాడు, మధ్యతరగతి వాడు, ప్రతి ఒక్కడు కూడా ఉన్న దాంట్లో తృప్తి పడుతూ వాళ్ళ బిడ్డల్ని గొప్పగా చదివించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు. కానీ అక్కడ జరిగే దోపిడీని ఎవ్వరూ క్వశ్చన్ చేయలేకపోతున్నారు. మెయిన్గా స్కూల్ ఫీజెస్ పెంచడము అండ్ ఆ స్కూల్ ప్రాంగణంలోనే అధిక ధరలతో యూనిఫామ్లు, పుస్తకాలు అక్కడే కొనాలని నిబంధనలు పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ రూల్ ప్రకారం తల్లిదండ్రులు ఈ స్కూల్ ప్రాంగణంలోనే బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్ కొనాలి అని స్కూల్ యాజమాన్యం ఒత్తిడికి గురి చేయడం అనేది సరైన విషయం కాదు. అండ్ అలాగే గవర్నమెంట్ పెట్టిన ఫీజెస్ కంటే అధికంగా ఫీజుని తీసుకోవడం, లేదు అంటే డొనేషన్ పేరుతో క్యాపిటేషన్ చేయడం అనేది నిషిద్ధమైన విషయం. ప్లీజ్ పేరెంట్స్ గమనించండి. ఇలా జరుగుతుంటే ప్రశ్నించడానికి ఒక అడుగు ముందుకు వేయండి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే దీనికంటూ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కూల్ యాజమాన్యం అధికంగా ఒత్తిడి చేస్తే రాతపూర్వకంగా వివరణ కోరండి. ప్రతి జిల్లాలోనూ విద్యాశాఖాధికారి డిఈఓ ఆఫీస్ ఉంటుంది. ఇందులో కూడా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. ముఖ్యంగా వీరికి స్కూల్ గుర్తింపును రద్దు చేసే అధికారం ఉంటుంది. ప్లీజ్ పేరెంట్స్ గమనించండి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫీజు పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయి. అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు. విద్య అనేది ఒక సేవ. ఈ సేవలో లోపం ఉన్నా లేదా అనుచిత వ్యాపార ధోరణిలో వినియోగాలు జరుగుతున్నా దీనిపై కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు వేయొచ్చు. పేరెంట్స్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు. కాబట్టి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించండి. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకంటూ కొన్ని పాయింట్స్ ఉన్నాయి లీగల్గా, వాటిని యూజ్ చేసుకొని సేఫ్ పొజిషన్లో ఉండడం అనేది బెస్ట్. థ్యాంక్ యూ.